వెల్కమ్ టు రాజనీతి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వ ప్రయారిటీస్లో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఇంత ప్రయారిటీ ఇవ్వలేదు. గత 5 ఏళ్ళు అయితే చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏమైనా నిధులు కానీ లేదంటే ప్రాజెక్టులు కానీ అడిగిన దాఖలాలు లేవు. చాలాసార్లు కలిశారు అగ్రనాయకుల్ని, బీజేపీ కేంద్రంలో ఉన్న మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ జగన్మోహన్ రెడ్డి కలిసేవాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన ఏం అడిగాడు అనేది బయటకు వచ్చేది కాదు. ప్రధానంగా ఆయన కేసుల విషయంలోనే కలుస్తాడన్న ఆరోపణ అయితే ఉంది. అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారనుకున్న సమయంలో వెళ్ళి కలిసేవాడు. ఆ తర్వాత అరెస్ట్ ఆగిపోయేది. లేదంటే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఏదైనా కథలకు వస్తే వెళ్ళి కలుస్తూ ఉండేవాడు. కాబట్టి ఆయన సొంత కేసుల విషయంలోనే వెళ్ళి కేంద్రాన్ని ఏదైనా అడిగేవాడు. కానీ రాష్ట్రం కోసం ఏమీ అడగలేదనేది సుస్పష్టం. ఎందుకంటే 5 ఏళ్లలో పెద్దగా కేంద్రం నుంచి ఏమీ రాలేదు కాబట్టి. కానీ ఈసారి మాత్రం ఈ దఫా 3వ దఫాలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ సహకారం చాలా బాగుందని చెప్పాలంటే అమిత్ షా, మోడీల సొంత రాష్ట్రం గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్కే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులు, ఇచ్చిన ప్రాజెక్టులు కానీ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. మేబీ గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు. ఎందుకంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి కూడా. వీళ్ళు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ అనడానికి. బీపీసీఎల్ ఉంది, 90,000 కోట్ల పెట్టుబడి. భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు రిఫైనరీ పెట్టాలనుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. గుజరాత్ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అయినా కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. 7 నెలల్లో 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని అమిత్ షా గారు స్వయంగా చెప్పారు. మొన్న వారం రోజుల క్రితం ఎన్టీపీసీ వాళ్ళ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, దాని వాల్యుయేషన్ వచ్చేసి 1,80,000 కోట్లు. విశాఖపట్నం సమీపంలో పూడిమడక దగ్గర దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది గ్రీన్ ఎనర్జీకి విశాఖపట్నం కేంద్రం కాబోతుంది. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఎక్కడా లేదు. ఈ 1,80,000 కోట్లకి బీపీసీఎల్ వాళ్ళు 90,000 కోట్ల పెట్టుబడి రామాయపట్నం దగ్గర పెట్టబోతున్నారు. రామాయపట్నం ఓడరేవు దగ్గర. ఈ రెండు కలిపితే 2,70,000 కోట్లు అవుతుంది. అలాగే అమరావతి రాజధాని కోసం ప్రపంచ బ్యాంక్ రుణం, అలాగే హడ్కో రుణం, ఈ రెండు కలిపితే 31,000 కోట్లు వస్తున్నాయి. దీనిలో కొంత కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో భరిస్తుంది. ఇక మూడోసారి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ కోసం 12,000 కోట్లు రిలీజ్ చేసింది కేంద్రం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్ 11,440 కోట్లు రివైవల్ ప్యాకేజ్ కింద ప్రకటించారు. విశాఖపట్నం రైల్వే జోన్కు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులే. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా మొత్తం మేమే నిర్మిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. భూసేకరణ కూడా కేంద్రమే చేస్తుందని చెప్పారు. యాక్చువల్గా ఇంతకు ముందున్న ప్రతిపాదనలు అయితే భూసేకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, రోడ్డు ఖర్చు కేంద్రం భరిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈసారి రెండు కూడా కేంద్రమే భరిస్తుంది. అదొక పెద్ద రిలీఫ్ అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కు. అలాగే అమరావతికి హైదరాబాద్, విజయవాడ రైల్వే లైన్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అమరావతికి రైల్వే లైన్ పనులు కూడా మొదలైనవి. ఇవి కాక రాష్ట్రంలో 1,20,000 కోట్ల జాతీయ రహదారుల పనులు కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ ప్రకటించినవి, పనులు జరుగుతున్నవి అన్నీ కలిపితే దాదాపు 5 లక్షల కోట్లకు పైగా నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినాయి. ఇంకా రాబోయే 4 ఏళ్లలో కూడా, అంటే ఇప్పుడు ఈ మోడీ, చంద్రబాబు నాయుడు గారి ఈ జోడీ కనుక సజావుగా సమన్వయంతో ముందుకు పోతే వచ్చే 4 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి నిధులు వచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అమిత్ షా చెప్పినట్టు 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది, 5 ఏళ్ళు నష్టపోయామన్న బాధ కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.